సోయా కొనుగోళ్లలో గోల్మాల్ జరుగుతుందని చివరి 2 రోజుల్లో అంత దళారీ రాజ్యమే కనిపించిందన్నారు. సొసైటీ చైర్మన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సొసైటీ డైరెక్టర్ గొర్ల రాజు యాదవ్ అన్నారు. 6 కాలం కష్టపడి పండించిన రైతులు పంట అమ్ముకోవాలంటే వారం 10 రోజుల పాట్లు పడుతుంటే దళారులు సోయాను 1-2 రోజుల్లో కొనుగోలు జరపడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంటే బోర్డ్ సొసైటీ చైర్మన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తున్నారన్నారు. విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఖచ్చితంగా ఇక్కడ బాధ్యత పిఎస్సిఎస్ అధికారులే ఉండాలా. కానీ ఈ బోత్ పిఎస్సిఎస్ పరిధిలో మాత్రం ఎప్పుడు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయినా అప్పుడు లాస్ట్ 3-4 రోజులు ఉన్నదంటే ఇక్కడ స్థానికంగా ఉన్న పిఎస్సిఎస్ చైర్మన్ కదం ప్రశాంత్ తాను స్వయంగా ఇక్కడికి వచ్చి అధికారులను బెదిరించి మరి తానే గన్ని బ్యాగ్స్ ఇష్యూ చేసుడు, తానే పాస్ చేసుడు, మరి ఎటువంటి తేమ శాతం కానీ ఎటువంటి తుక్కు కానీ చేయకుండా చేయడం జరిగింది. గత నెల 7వ తారీఖున మేము దీని విషయమై మరి కొన్ని పత్రికల్లో రావడం కూడా జరిగింది. మేము ఆరోపించి కలెక్టర్ గారి దృష్టి దగ్గర తీసుకుపోయినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మొన్న మళ్ళీ 4వ-5వ తారీఖు నాడు ఏవైతే కొనుగోలు చేసినటువంటి సోయాబీన్ ఉన్నదో మోర్తాడు గోదాంలో నుంచి ఒక 222 బస్తాలు ఇక్కడికి వాపసు రావడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అవే కాదు 4-5వ డేట్లలో దాదాపు 7,000 బస్తాలు మరి మార్కెట్ యార్డ్లో కొనుగోలు జరిగింది. అవన్నీ కూడా రైతులకు సంబంధించినవి కావు. రైతులకు ప్రమేయం లేకుండా అంటే రైతు పేరు మీద రైతు దగ్గర పాస్బుక్లు కొనుక్కొని వాళ్ళ దగ్గర మరి బయట నుంచి ఎవరైతే కొనుగోలు ప్రైవేట్ వ్యాపారస్తులు ఉన్నారో బయట అయినటువంటి మహారాష్ట్ర నుంచి కానీ అక్కడి నుంచి కానీ రాత్రి పగలు 24 hours తూకం చేసి మరి ఎటువంటి పనికిరానటువంటి వస్తువు ఇప్పుడు 222 సంచులల్లో